చాలామంది వరాన్ని ప్రేమిస్తున్నారు. వాక్యాన్ని ప్రేమించు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, వరాన్ని కాదు, స్వస్థతను కాదు. యాకోబు ఎవరిని ప్రేమించాలి? ఏ స్థలమందు నేను రాయిని నిలిపాను, ఆ బేతేలు దేవుడు నా దేవుడు అన్నాడే, ఆయన్ని కదా ప్రేమించాలి. నేను వెళ్ళిన చోట ఆహారం ఇవ్వు, తాగడానికి నీళ్ళు ఇవ్వు, నన్ను గొప్ప చెయ్యి అంటే నేను గొప్ప చేసి నేను చెప్పినవన్నీ నీతో నెరవేర్చే వరకు విడిచిపెట్టను, నేను వదలను, మరలా నీ తండ్రి ఇంటికి తీసుకెళ్తాను అని వాగ్దానం చేసిన దేవుణ్ణి కదా ప్రేమించాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. తదుపరి మనకు బల్ల కార్యక్రమం ఉంది. తదుపరి బాప్తిసాల కార్యక్రమం ఉంది. కొన్ని మాటలు చాలా క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరించండి. మనిషి సంపాదించే వాటన్నిటిలో కల్లా మనసు ఫోకస్ ధనం మీదే ఉంటుంది. భూమి సంపాదించిన, ఇల్లు సంపాదించిన, మరి ఏది సంపాదించినా తన మనస్సు దాని మీదకి చాలా తక్కువగా వెళ్తుంది. అదే ధనం ఉందనుకో ఇంట్లో, పదే మన మనసు ధనం మీదకే వెళ్తుంది. ఇక్కడ ప్రార్థనలో కూర్చున్నా బీరువా తాళం వేసానా లేదా హల్లెలూయా అని వెళ్తూ ఉంటుంది. అయితే దేవుడు మనిషికి భావోద్రేకాలు ఇచ్చాడు. మనిషికి ఏమి ఇచ్చాడు? భావోద్రేకాలు. మీకు తెలిసిన కొన్ని భావోద్రేకాలు చెప్పండి. ఆడవాళ్ళకి మొదట ఉండేది కోపం, అది మీ ఆయుధం. ఏడుపు, నవ్వడం, మగవాళ్ళ ఆయుధం నవ్వడం. ఇంకా మీరు ఇప్పుడు మొఖాలు మార్చారే, అది కూడా ఒక రకమైన భావోద్రేకం. ఏర్ష వచ్చేస్తుంది, కుళ్ళు, సంతోషం. దేవుడు మనిషికి ఇచ్చిన భావోద్రేకాలు అన్నింటిలో కల్లా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమించబడాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ప్రేమించబడటానికి పరితపించేస్తారు. ఎదుటివారికి నచ్చాలి, మెచ్చుకోవాలి అని తెగ పరితపిస్తారు. చాలా సందర్భాల్లో దీనికోసం చేసే ప్రయత్నాలు చాలా వ్యత్యాసంగా కనబడతాయి. మనము ఎవరిని ప్రేమిస్తున్నాం అనే దాన్ని బట్టి దాని రిజల్ట్ ఉంటుంది. ఈరోజు ప్రేమ అని ఒక చిన్న 2 అక్షరాలు కలిగిన పదాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ప్రేమ అనగానే చాలాసార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను. ఈ పదాన్ని ఈరోజు చాలామంది శరీరాశకి, వారి కామం తీర్చుకోవడానికి, వాళ్ళ టైం పాస్ చేసుకోవడానికి ఈ పదాన్ని వాడడం వలన ప్రేమ అనగానే అందరికీ భయము, కోపము, ఈర్ష అదొక భావోద్రేకం. అయితే ఆ భావోద్రేకాన్ని ఎదుర్కోవడానికి మిగతా భావోద్రేకాలను బయటకు వచ్చేస్తున్నాయి. ఈ పూట ప్రేమ అనే మన భావోద్రేకం ఎవరి మీద చూపుతున్నాం, ఎవరి మీద నిలుపుతున్నాం? ఒకవేళ సరైన వాటి మీద నిలపకపోతే వచ్చే దాని పర్యవస్థానం ఏంటి అని చాలా క్లుప్తంగా మాట్లాడతాను. మీరందరూ శ్రద్ధగా నా మాట వినాలి. అక్కడక్కడ కొన్ని ప్లేసులు ఖాళీ అయ్యాయి. 2-3 ప్లేసులు పర్మనెంట్గా అయిపోతే మిగతా ప్లేసులు తాత్కాలికంగా అయ్యాయి. ప్రార్థించండి. దేవుని రేఖ చాలా సమీపం. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోద్దని చెప్పాడు దేవుడు. కాబట్టి ఈ ప్రేమను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. ఈ ప్రేమలో నిలిచి ఉండడానికి ప్రయాసపడండి. అంతము వరకు ప్రేమ కలిగి బ్రతకడానికి ప్రయాసపడండి. వ్యక్తులను కోల్పోయిన కుటుంబాల కంటే ఆత్మీయులను కోల్పోయిన మనకు అది తీరని లోటు. వాళ్ళకు లోటు కాదని నేను చెప్పను, కానీ ఆ కుటుంబంలో ఆ స్థానాన్ని వాళ్ళు భర్తీ చేసుకోగలరేమో, కానీ సంఘంలో మన స్థానాన్ని మనం భర్తీ చేసుకోలేం. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31 వాక్యం చదవండి. న్యాయాధిపతులు 5:31. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు
సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశంలో 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన వాడా మీకు స్తోత్రాలయ్యా. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రయోజనం, మీరు మాట్లాడకపోతే నిష్ప్రయోజనం. శక్తివంతమైన నీ మాటలు వివరించగలిగిన మీ జ్ఞానమును మీరు నాకు అనుగ్రహించండి ప్రభువా. నా ఆలోచన కాదు, నా ఉద్దేశం కాదు. మీరు మాట్లాడకపోతే, మీరు బోధించకపోతే, మీరు ఉపదేశము చేయకపోతే మా మాటలు వ్యర్థమవుతాయి కదా తండ్రి. మీరే మాతో మాట్లాడండి. వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభువా వారి హృదయంలో మీరు కార్యమును జరిగించండి. మేమందరము అంతము వరకు నిన్ను ప్రేమించి నీలో నిలకడగా నిలిచి ఉండే కృపను దయచేయండి. ప్రేమ చల్లారిపోక, ఆగిపోక, అది తాలునట్లు, ఓర్చునట్లు, సహించునట్లు ప్రభు మా జీవితాలు అది స్థిరముగా మీరు నిలపండి. వ్యర్థమైన వాటి మీద మేము ప్రేమను కనపరచగా శాశ్వతమును నిత్యమైన వాయినమైన నీ వైపు ప్రభ మా ప్రేమను నిలుపుటకు నీ కృపను దయచేయమని ప్రభు ఆద్యంతమును మీకు మహిమ కలిగినట్లు మీరు మమ్మల్ని నడిపించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీ మనసు నా మీద కేంద్రీకరించాలి. ఇది దెబోరా కీర్తన. ఏ కీర్తన? దెబోరా యుద్ధం చేసి గెలిచినప్పుడు పాడిన కీర్తన ఇది. బారాకు అని ఒక రాజు ఉన్నాడు. ఏం పేరు? బారాకు అని ఒక రాజు ఉన్నాడు. ఈ బారాకు అనే రాజు యుద్ధానికి వెళ్దాం దెబోరా, నువ్వు మాతో కూడా రా అన్నాడు. ఎందుకు? నేను వస్తే ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు, రాత్ర విజయాన్ని ఇస్తా అన్నాడు, నువ్వు వెళ్ళు, గెలువు, రా అంటే, అలా కాదు నువ్వు వస్తేనే వెళ్తాను అన్నాడు. నేను నీతో కూడా యుద్ధానికి వస్తే స్త్రీ గెలిచిందని దెబోరా పేరు చెప్పుకుంటారు రాబాయ్, నీ పేరు చెప్పుకోరు అంటే, లేదు లేదు నువ్వు వస్తేనే వెళ్తానన్నాడు. ఎందుకంటే అవతల పక్కున్న రాజు సామాన్యుడు కాదు, 900 ఇనప రథాలు తీసుకొని వచ్చాడు. ఈ రోజుల్లో రథాలు చాలా సర్వసాధారణం, కానీ ఆ రోజుల్లో 900 ఇనప రథాలు అంటే మామూలు సైన్యం కాదు. అది చేసే నష్టాన్ని అంచనా వేయలేరు. ఆ రథములు చేసే నష్టాన్ని జరిగిపోయిన తర్వాత ఎంత జరిగిందా అని చెప్పుకోవడమే కానీ ముందుగా అంచనా వేయలేరు. కాబట్టి నువ్వు నాతో కూడా రమ్మని పిలిచాడు. ఈ 900 రథములున్న సైన్యముల మీదకి యుద్ధానికి వెళ్తానికి వెళ్తే, వీరు కాకుండా దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తే రాజు పారిపోయాడు. రాజు పారిపోయి ఒక స్త్రీ దగ్గరికి వెళ్తే, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీళ్ళు ఉన్నాయా అని అడిగాడు. ఆవిడ అన్నది, నీళ్ళేం కర్మ, నీకు పాలే ఎత్తాను తాగన్నది. నీళ్ళేం కర్మ, పాలెత్తా తాగన్నది. నైట్ పూట డాక్టర్ పాలు తాగి ఎందుకు పడుకోమంటారు తెలుసా? నిద్ర తొందరగా వస్తుంది. ఈ రాజు ఎన్ని పాలు తాగాడు కానీ నిద్రపోయాడు దారిలో. ఏది యుద్ధం జరుగుతుంది, పారిపోతున్నాడు. యుద్ధం జరిగి పారిపోయాడు, నిద్రపోతాడా? పారిపోయేవాడు నిద్రపోకుండా పాలు తాగి, ఆమె ఇచ్చిన పాలు తాగి నిద్రపడుకుంటే ఆమె ఏం చేసిందంటే డేరాలు కొడతారే, టెంట్లు వేయడానికి మనం ఇనప రాడ్లు కొడతామే, అలాంటిది వచ్చి కంత మీద పెట్టి కొడితే యువతల నుంచి అవతల కూడా చచ్చిపోయాడు. ఇజ్రాయేల్ గెలిచిన తర్వాత ఇజ్రాయేల్ ఒక కీర్తన పాడుతున్నారు. దెబోరా ఈ కీర్తన పాడుతూ ఆఖరి చరణంలో ఏం పాడిందంటే, యెహోవాను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఎలా ఉంటారంట దేవుని ప్రేమిస్తే? బలముతో ఉదయించే సూర్యుడు. ఉదయాన్నే మనం ఎక్కడికి వెళ్తాం? చాలామంది సన్ రైజ్ చూడాలని వేకునే వస్తారు. సూర్యుడు లేచినంతసేపు చూస్తూనే ఉంటారు. సాయంత్రం పొద్దుగూగేటప్పుడు సూర్యుని చూడొచ్చు. మెట్ట మధ్యాహ్నం సూర్యుని చూడగలమా? బలముతో ఉదయించే సూర్యుడు అంటే అది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళ జీవితాలు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటాయి అన్నాడు. జాగ్రత్తగా నా మాటలు వినాలి. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించకుండా మనుషుల్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఒకవేళ మనుషుల్ని ప్రేమించకుండా ధనాన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలియాలి. ధనాన్ని ప్రేమించకుండా కులాన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలియాలి. ఒకవేళ ధనాన్ని, కులాన్ని, మతాన్ని ఇది ప్రేమించకుండా, నా భాష అర్థమవుతుందా? ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళు కాకుండా పక్కన వాళ్ళు ప్రేమిస్తే ఏం జరుగుతుందో కూడా తెలియాలి. ఇవన్నీ బైబిల్లోంచి మీకు రెఫరెన్సులు దాకా ఆధారాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే రెఫరెన్సులు లేని బోధ రియాక్షన్ వచ్చేస్తుందంట. కాబట్టి రెఫరెన్సులు లేకుండా కూడా బోధ చేసినా ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయి. ప్రతిదానికి రెఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వినాలి. మీరు ఆదికాండం 29 అధ్యాయం తీయండి. ఆదికాండము 29 అధ్యాయము 30, 31. యాకోబు రాహేలును కూడెను. జాగ్రత్తగా వినాలి. లేయా కంటే రాహేలును బహుగా ప్రేమిస్తున్నాడు. ఒక సామెత ఉంది, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు పొడుగు వస్తాయంట.
అంతేనా? ముందు పెళ్లి చేసుకున్న లేయా కంటే వెనక పెళ్లి చేసుకున్న రాహేల్ని ప్రేమించాడు. కారణం ఏంటంటే అసలు పెళ్లి ప్రస్తావన వచ్చింది రాహేల్తో వచ్చింది. దీనికి మామ ఇంట్లో కొలువు చేస్తున్నాడు. ఊరకనే కొలువు చేయడం దేనికి రబ్బాయి, నీకు జీతం ఇస్తానన్నాడు. జీతం ఎందుకులే మాయ్యా, నీ కూతురు నుంచి పెళ్లి చేసేయి చిన్నదాన్ని అన్నాడు. అప్పుడైనా లాభం చెప్పొద్దా? పెద్దదాన్ని అక్కడ పెట్టి చిన్నదాన్ని నటిస్తానరా అనాలా వద్దా? అనాలా వద్దా? లాభాన్ని ఏమన్నాడు? బల్లెవాడివే 7 సంవత్సరాలు కొలువు చేయి, చిన్నదాన్ని చేస్తా అన్నాడు. పెద్దానికి పెళ్లి తెచ్చేవింది నేను అడిగింది ఎవరిని? చిన్నదాన్ని కదా అన్నాడు. అరే అబ్బాయి, మీ ఊర్లో ఆచారాలు అట్లా ఉంటాయి నాకు తెలియదు, కానీ మా ఊర్లో పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి చేయకూడదురా, చిన్నదానికి పెళ్లి చేస్తే పెద్దానికి పెళ్ళి కాదురా బాబు అన్నాడు. మగవాళ్ళకైనంతే, చిన్నవాడికి అయింది, పెద్దవాడికి ఎందుకు కాలేదని. అట్లాంటి సమస్యలు ఉంటాయి రా అబ్బాయి, కాబట్టి పెద్దాన్ని చిన్నది కావాలని ఇంకొక 7 ఏళ్ళు కొలువు చేయి అన్నాడు. ఇప్పుడు రాహేలు పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14. 7 సంవత్సరాలు కొలువు చేశాక లేని ఇచ్చేసాడు. ఆ 7 క్యాన్సల్, ఇంకొక 7 మరలా ఫ్రెష్గా స్టార్ట్ చేశాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు? 14 సంవత్సరాలు ఎదురు చూస్తే పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి చేసుకున్నామని బాగా ప్రేమించాడు కనుక, లేయా కంటే ఎక్కువ ప్రేమించాడు కనుక ఏమైనా ఇంక డబలే. హన్నా ఉంది, పెనన్నా ఉంది. భర్త ఎవరిని ప్రేమించాడు? హన్నాని. కాబట్టి భాగం ఎంతెంత ఇచ్చేవాడు? 2 పాలు ఇచ్చేసేవాడు. లేయా కంటే రాహేల్ని బాగా ప్రేమించాడు. రాహేలు కూడా యాకోబుని ప్రేమించాలా వద్దా? ప్రేమ ఎట్లా వెల్లడవుతుందో చెప్పండి. చూపించడం అంటే క్రియల్లో, అంటే ఏదైనా పని చేయాలి. రాహేలు కూడా ప్రేమను చాటుకుంది. ఏం చేసింది తెలుసా? అదే ఆదికాండంలో 29వ అధ్యాయం తీశారు మీరు. 20వ వాక్యం ఒక్కసారి చదవండి. యాకోబు రాహేలు కోసము అయినను ఏం చదివమ్మా నువ్వు? 20, 31, 19 చదవండి ఎవరన్నా. 31, 19 వెలుచుండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న. ఏం చేసింది? ప్రేమను దాచుకోవడానికి ఏం చేసింది? దొంగతనం చేసింది. రాహేలు 14 ఏళ్ళు కొలువు చేసిన యాకోబు మీద ప్రేమ చాటుకోవడానికి దొంగతనం చేసింది. ఏం చేసింది? గృహదేవతలు దొంగలు ఇచ్చింది. ఒక మాట చెప్పాలంటే, ఆడపిల్లకి పెళ్లి చేశారు మీరు, తులమ బలం ఇచ్చి పంపించేస్తారు. వెళ్ళేటప్పుడు మీ ఇంటి పట్టాలు పట్టుకుపోయిందనుకో, ఏం పట్టాలు? ఇంటి పట్టాలు పట్టుకుపోయిందనుకో, రేపు వెనకొచ్చిన కొడుకు అవసరమై బ్యాంకులో పెట్టుకుందామని పట్టా ఎదికాడు, దొరకలా. పట్ట కూతురు దగ్గర ఉంది. ఇప్పుడు కూతురు ఏం చేస్తుంది తెలుసా? అది నాకు ఇచ్చాడురా, అందుకే పట్ట నా దగ్గర ఉంది. ఇప్పుడు ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఈ రోజుల్లో అంటే సాక్ష్యాంతకాలు కావాలి, ప్రూఫ్లు కావాలి, కోర్టుకి చాలా సతంగాలు చేయొచ్చు. ఆ రోజుల్లో ఏమి లేవు. గృహదేవతలు ఎవరిని వద్ద ఉంటే దానికి సంబంధించిన ఆస్తి వాడదే. రాహేలు తీసుకొచ్చేసిగా ఒక మంచి గేమ్ ఆడింది. తండ్రితో అన్నది, నేను కడగా ఉన్నాను అన్నది. కడగా ఉన్నాను, లెగలేను, ఈ సామాన్ వదిలేయి, మూట వదిలేయి అన్నది. ఈలోపు యాకోబు ఒక మాట అన్నాడు, అవి ఎవరి వద్ద దొరుకునో చచ్చిపోవలసింది వాళ్ళు అన్నాడు. అంతే. అంత బాగానే ఉంది. ఆల్రెడీ ఒకని కనేసి ఉంది. ఎవరిని? యోసేపుని. ఆ బెన్యామిన్ కంటూ చచ్చిపోయింది. ప్రేమించింది కనుక తన జీవితంలో మరవలేని విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. యాకోబు ఎవరిని ప్రేమించాలి? ఏ స్థలమందు నేను రాయిని నిలిపాను, ఆ బేతేలు దేవుడు నా దేవుడు అన్నాడే, ఆయన్ని కదా ప్రేమించాలి. నేను వెళ్ళిన చోట ఆహారం ఇవ్వు, తాగడానికి నీళ్ళు ఇవ్వు, నన్ను గొప్ప చెయ్యి అంటే నేను గొప్ప చేసి నేను చెప్పినవన్నీ నీతో నెరవేర్చే వరకు విడిచిపెట్టను, నేను వదలను, మరలా నీ తండ్రి ఇంటికి తీసుకెళ్తాను అని వాగ్దానం చేసిన దేవుణ్ణి కదా ప్రేమించాలి. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? రాహేలు యాకోబు కోసం ఏం చేసింది? ఏం మిగిల్చింది? నువ్వు మనుష్యుని ప్రేమిస్తే, మనుష్యుని మీద ఆధారపడితే, నీ ప్రేమ మనుషుల మీదే ఉంటే నీకు మిగిలేదు అదే. మనుష్యుని ప్రేమ, మనుషుని మాటలకు నువ్వు లొంగిపోవద్దు. దేవుడిచ్చిన భావోద్రేకాలు అద్భుతమైన భావోద్రేకం ప్రేమ. అది ఎవరి మీద చూపిస్తున్నావు? అది ఎవరి మీద ఉండాలి? దేవుణ్ణి ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె నీ బ్రతుకుంటుంది. కానీ ఎవరి మీద చూపిస్తున్నావు? న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతుంటే మనకి శాంసోన్ కనబడతాడు. పేరు చెప్తే చాలు, రెఫరెన్స్ అవసరం లేదు మనకి కదా. న్యాయాధిపతుల గ్రంథం 16:4 ఉంటుంది.
దెలీలాను చూశాడంట. ఎవరిని? దెలీలాన్ని. దెలీలా ప్రేమలో పడిపోయాడు. దెలీలా భార్య. శాంసోనికి దెలీలా భార్యనా? ఎంతగా ప్రేమించాడంటే దైవ దర్శనం వదిలేశాడు. ఏ ఉద్దేశం చేత దేవుడు ఎన్నిక చేశాడు ఆ ఉద్దేశాన్ని వదిలేశాడు. తన బలవంతటికి కారణం ఏంటో ఆ సత్యాన్ని చెప్పేశాడు. కళ్ళు పీకేసింది. ఆమెమో గుండు కొట్టింది. ఫిలిస్తీయుల కళ్ళు ఎలా పీకారు తెలుసా? పచ్చి గాడిద దవడ ఎముక దొరికితే 1000 మందిని చంపాడు. ఫిలిస్తీ సర్దారులు సైనికుల్ని శివ కాల్చి కళ్ళు పీకేశారు. ఎద్దులు అరక దున్నుతాయి కాడి, అలాంటి కాడి భుజం మీద పెట్టి తిరగడి విసురుతాం కదా, అలాంటి గానుగులు ఉంటుంది. గానుగులు పెట్టి ఉదయం అంతా తిప్పించేవాళ్ళు. ఉదయం అంతా తిరిగేవాడు. రాత్రి అయినాకి ఇంటికి వెళ్ళిపోతారు కదా, అది ఇప్పేసి పెద్ద మొయ్యలేని మొద్దు ఒకటి తీసుకొచ్చి భుజం మీద పెట్టి కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. నా భాష అర్థమవుతుందా? సింహాన్ని మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడు. 1000 మనుగుల ఉక్కు స్తంభాన్ని, మనుగు 12 కేజీలు, 12 × 1000 అంతేనా, 12,000 కేజీలు బరువుండే ఇనప స్తంభాన్ని లేపి విసిరేసాడు. ఇప్పుడు శుభకాల్చి గుడ్లు బిగుతుంటే చూస్తున్నాడు. ఎందుకంటే వేశ్యను ప్రేమించాడు. మనం చదువుకుంటూ వెళ్తే గెహాజీ ఎందుకు జీవితాన్ని పాడు చేసుకున్నాడు? డబ్బులు ప్రేమించాడు అంతే. శిష్యరేఖం ఏముందిలే, ఈయన కావద్దు ఇంకొక ఆయన దగ్గర చేసేద్దాం, డబ్బులు మాత్రం రావనుకున్నాడు. చాలామంది వరాన్ని అమ్ముకొని బ్రతికేస్తున్నారు. వరాన్ని అమ్ముకోవడం అంటే తెలుసా? గారడి సీమోన్తో ఏమన్నారు వీళ్ళు అపోస్తలులు? నీ వెండి బంగారం నీతో నశిస్తాయి, ద్రవ్యమిచ్చుకుంటావని ఉదాహరణ అన్నారు. వరాన్ని నమ్ముకున్న దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేసారు. సంఘ క్షేమము నిమిత్తం, సంఘం సుఖంగా ఉండటం నిమిత్తం, సంఘం క్రీస్తులో బలపడడం నిమిత్తం ఆయా వరాలు ఒక్కొక్కరికి పంచారు. ఆయన ఈరోజు అమ్మేసుకుంటున్నారు. అది అమ్ముకోకూడదని బైబిల్ చెబుతుంది. చూడండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 19వ వాక్యం. వారి ఎదుట ద్రవ్యాన్ని పెట్టి, ఎందుకంటే అపోస్తులు ఎవరి మీద చేతులు ఉంటే వాళ్ళు పరిశుద్ధత ముందేసుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడు నేను కూడా ఎవరి మీద చేతులు పెడతానో వాడు పరిశుద్ధాత్మ పొందట్లా, వరాన్ని నాకు అమ్మమన్నాడు ఈయన. చాలామంది వరాన్ని ప్రేమిస్తున్నారు. వాక్యాన్ని ప్రేమించు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని ప్రేమించు, వాక్యాన్ని ప్రేమించు, వరాన్ని కాదు, స్వస్థతను కాదు. ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నావు నువ్వు? ఇంకొంచెం ముందుకెళ్ళి క్రైస్తవం దిగజారిందని చెప్పుకోవడానికి చూసిన కారణం ఏంటంటే చాలామంది కులాన్ని ప్రేమిస్తున్నారు. దేన్ని? కులాన్ని. ఏం ప్రేమిస్తున్నారు? యోనా గ్రంథము 9వ వాక్యం చదవండి. జాగ్రత్తగా వినాలి. నేను హెబ్రీయుడును. అసలు యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడికి? నినివే. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు. ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? భయపడా? ఎవరు కొట్టిరు ఆయన భయపడటానికి? కనికరం గల వాళ్ళు బతికి చేసుకుంటాడు వెళ్ళిపోతున్నాడా? వాళ్ళు చచ్చిపోని చావని నాశనంగా నాకేంటి, మా కులం కాదు వాళ్ళది. ఒరే నిద్రపోతాను లేపితే సిగ్గు లేకుండా లేచి అంటున్నాడు నేను హెబ్రీయుణ్ణి అంటున్నాడు. ఈ సమస్తం సృష్టించిన దేవునికి నేను దాసుని, ప్రవక్తనే నేను అంటున్నాడు. ఏమని లేపారు వెళ్ళి? ఓ ఈ నిద్రపోతా, ఒరే నిద్రమాకమాడలే అని లేపితే లేచినాడు ఏం చదువుతున్నాడు? కులం గురించి మాట్లాడుతున్నాడు. యోనా గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా చదివితే దాని అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు పారిపోయాడు, ఉద్దేశం ఏంటని మీరు జాగ్రత్త చదవగలిగితే, అన్యులు రక్షించబడటం యూదులైన ఇతడికి ఇష్టం లేదు, అంగీకారం కాదు. వాళ్ళు మేము సమానమా, వాళ్ళు మేము ఒకటేనా, ఆదాము నుండే అందరూ వచ్చారని నమ్మే వ్యక్తి నువ్వైతే నీకు కులాల ప్రస్తావన ఎందుకు? ఇలాంటి పనికిమాలిన తెలివితేటలు ప్రయోగిస్తామని ఇంకో మట్టి తీయకుండా దేవుడు ఎముకలోంచి తీశాడు, ఆదాములోంచి అవ్వని తీశాడు. ఏక శరీరం వాళ్ళు. అక్కడి నుంచి మనం వచ్చామని ఎంత ప్రగాఢంగా విశ్వసిస్తే, ఎంత గట్టిగా నమ్మితే మధ్యలో కుల ప్రస్తావన ఏంటి? మనిషి దేవుని ద్వారా ఆదాము స్వహస్తాలతో చేయబడ్డాడు. ఆదాములోంచి అవ్వని తీశాడు. అవ్వ ఆదాములోంచే ఇదంతా వచ్చింది. మన ఇంటికి వచ్చే వ్యక్తి లేదా మనం
పంపించే ఇల్లు దైవికమైందా కాదా, భక్తి కలిగిన వల్ల కాదా, ఇది మాత్రం ఇది మాత్రం మనకు ప్రామాణికం. ఎందుకంటే అన్యులతో వియ్యి మందకూడదు అని దేవుడు చెప్పాడు. యేసుప్రభు వారి కాలంలో ఎందుకు సమరయుల్ని వారి దగ్గరికి రానిలేదంటే వాళ్ళ మిశ్రమ జాతి అని. చెరకెళ్ళిపోయినప్పుడు అన్నులకి పెళ్లి చేసి అన్నులతో పెళ్లి చేసుకొని ఉన్న ఆ మిశ్రమ జాతిని సమరయులుగా చూసి వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు సంకర జాతి అని ముద్రేశారు. కాబట్టి వాళ్ళ మధ్యలోకి ఎవరు వెళ్ళరు, ఆ ఊరు తిరిగి వెళ్తారు కానీ ఊర్లోంచి ఎవరు వెళ్ళరు. అట్లాంటి ఊర్లోకి యేసుప్రభు నడుచుకుంటూ వెళ్ళి చెబుతున్నాడు, బాబు అందరూ సమానమైన సమాచారాన్ని వెల్లడి చేశాడు. ఈ యోనా ఎందుకు వెళ్ళలేదంటే అన్యులు నశించిపోతే యోనాకి ఏం బాధలేదు, ఇబ్బంది లేదు. చాలామందికి కొలం అంటే పిచ్చి. దేవునిలో పౌలు అంటాడు, స్త్రీ అనయు పురుషుడనియు యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు మాకు ఏ భేదం లేదన్నాడు. మరి మనకేంటి భేదాలు, ఏ భేదం లేదన్నాడు పౌలు. ధర్మశాస్త్రాన్ని గమాలియేలు పాదాల దగ్గర క్షుణ్ణంగా నేర్చుకున్న వ్యక్తి అయినా మనిషిని ప్రేమించేవాడు కనపడతాడు, డబ్బులు ప్రేమించేవాడు కనపడతాడు, కులాన్ని ప్రేమించేవాడు కనపడతాడు, వరాలు ప్రేమించేవాడు కనపడతాడు. దేవుని ప్రేమించే ఒక్కరిని మీకు గుర్తు చేసి నా మాట నేను ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు చనిపోయాడని పేతురు ఏం చేశాడు తెలుసా, నేను చేపలు పట్టబోవుదును అన్నాడు. వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళిపోవచ్చుగా. ఏమన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను చేపలు పట్టుకోవడానికి మరలా అన్నాడు. శిష్యులు గమనుంటారా, మేము కూడా నీతో వస్తామని వచ్చేసారు. అందరూ రాత్రి అంతా శ్రమ పడ్డారు. యాజ్ ఇట్ ఈజ్ దేవుడు రాకముందు వారి జీవితం ఎలా ఉందో మరలా అయిపోయింది, చేపల పడల. అప్పుడు దేవుడు వారిని, పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అన్నాడు. రాత్రి అంతా తెరది చేసాం, ఏం పడలేదు అన్నాడు. ధోని లోపలికి నడిపి కూడా అన్నాడు. 153 గొప్ప చేపలు పడ్డాయి, 153 రకాల గొప్ప చేపలు పడ్డాయి. అప్పుడు పేతురు గమనించి నీటిలో దూకేశాడు. ఎందుకంటే దిగంబరిగా ఉన్నాడు, అప్పుడు గొడ్డల్లో మనోడికి నీటిలో దూకేశాడు. వీళ్ళు బయటకు వచ్చేలోపు ఆయన చేపలు కాల్చి మొత్తం సిద్ధంగా ఇచ్చాడు. రాగానే ఆడావిడిగా తిన్నారు. తిన్న తర్వాత పేతురు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఆ సంగతి నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అన్నాడు. ఫస్ట్ అన్నాడు అవును అన్నాడు. తర్వాత అన్నాడు ప్రేమిస్తున్నాను అన్నాడు. తర్వాత అన్నాడు నీకు తెలీదా, అది నీకు తెలీదా నేను ప్రేమిస్తున్నాను లేదో అన్నాడు. దేవుడు ఈ 3 సార్లు కూడా నా మందను మేపు, నా గొర్రెల మేపు అని మాట్లాడుతూ వచ్చాడు. ఎంతగా పేతురు దేవుని ప్రేమించాడంటే ఆ 11 మందిలో మొదట ఈయన లేచి చెప్పాడు, మీరు సిలువ వేసిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామని. ఎంత గొప్పగా ప్రేమించాడంటే, ఎంత బలంగా వాడబడ్డారంటే, ఎంత ఉదయించిన సూర్యుని వల్ల బ్రతికాడంటే, పేతురు వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేసేంత లేదు. ఈరోజు పల్లిపాలెం పేతురు గారు వస్తున్నారు అంటే, ఈరోజు ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఉదయం 11 గంటలకు వస్తున్నాడు. అరే 11 గంటలకి ఎండ ఇటు పడుతుంది అటు పడుతుందా, ఇటు పడుద్ది. ఓకే, రోగులందరినీ రోడ్డు పక్కన వరుసగా పడుకోబెట్టేశారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15-16 వాక్యాలు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 15-16 వాక్యాలు. అందుచేత పేతురు వచ్చుచూ ఉండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవాలనని మంచముల మీదను అమ్మా పరుపుల మీదను వారిని ఉంచెను. ఏం పడాలని, నీడ. శక్తి దేంట్లో ఉంది, నీడ. ఇంకా పేతురు చేయ ఎట్ట ఉంటుందో, నీడకి అంత శక్తి ఉంటే ఎలా, ఎంత బలం కంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఈరోజు నువ్వు ప్రేమించినా అంతే. స్మిత్ విల్ వర్గీస్ అని ఒక గొప్ప దైవజనుడు ఉంటాడు, నత్తి ఆయనకి, స్మిత్ విల్ వర్గీస్ అని. కుదిరితే చదవండి ఆయన చరిత్ర. చనిపోయిన వారిని లేపాడు స్మిత్ విల్ వర్గీస్.
నత్తివాడైన చనిపోయిన వారిని లేపాడు. అద్భుతంగా ఉంటుంది దాని చరిత్ర. ఇది కట్టుకథ కాదు, సాక్షాత్తు జనులు చూసింది, అనుభవించింది, లిఖించింది. చదవండి, ఆయన చరిత్ర తెలుస్తుంది. వాళ్ళే ఎంత గొప్ప వాడబడి ఉంటే పేతురు ఎంత గొప్ప వాడబడి ఉంటాడు. కారణం ఏంటంటే యెహోవాని ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వల్లే వారి బ్రతుకులు ఉంటాయి. మనుషుని ప్రేమిస్తున్నావా, దొంగగా మారిపోవాల్సి వస్తుంది, హంతకుడిగా మారిపోవాల్సి వస్తుంది, దేవుని దీవెనలు కోల్పోవాల్సి వస్తుంది, శాపాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. కులాన్ని ప్రేమిస్తున్నావా, ఇది లోక సంబంధమైంది కానీ దైవిక సంబంధమైంది కాదు. దేవుణ్ణి ప్రేమించు, బలముతో ఉదయించు సూర్యుని వలెనైనా చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. ప్రేమ అనేది దేవుడు మనిషికి ఇచ్చిన భావోద్రేకాల్లో అద్భుతమైన భావోద్రేకం. దెబోరా పాడుతూ అంటుంది, యెహోవాను ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఈ మాట చెప్పిన తర్వాత 40 సంవత్సరాల దేశంలో నెమ్మది ఉందంట. అందుకే ఆఖరిలో ఒక మాట రాసి ముగిస్తాడు, వాళ్ళకు రాజు లేడు కనుక ఎవరి ఇష్టానుసారంగా బతికేసారు అని రాస్తాడు. కాబట్టి నీ ఇష్టానుసారంగా బ్రతికేయడానికి కాదు నువ్వు ఉంది, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు నీ జీవితం ఉంది. దేవుని నువ్వు ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె నీ బ్రతుకుంటుంది. అయితే నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అనే దాని మీద దాని పర్యవస్థానం ఉంటుంది. చెప్పగలవా పేతురు చెప్పినట్టు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని? పేతురు ఎలా చనిపోయాడు తెలుసా? రోమాకి వెళ్తున్నాడు. రోమాలో భయంకరమైన హింస, క్రైస్తవులు చంపేస్తున్నారు. మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి భయపడే కాలం అది. అవన్నీ ఎన్ని తలపోసుకొని భయపడిపోయి వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే ఆయనకు ఎదురుగా ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు ఎదురుగా ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే పేతురు చూశాడు, ఎవరు ఈయన, మనకు తెలిసిన మొఖం లాగుందని. యేసుప్రభు వారు ఆ దర్శనంలో యేసుప్రభు వారు అడుగుతారు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పేతురు నేను రోమాలో సిలువ వేయబట్టడానికి వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైపోయాడు. పేతురు రోమాలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న పట్టుకుంటే సిలువేసి చంపేయడానికి పేతురుని నిర్ణయిస్తే, మీరు నన్ను వేసే సిలువ యేసుప్రభు వారు కూడా ఎలాగ వేశారు, రాబోయే రోజుల్లో ఆయనతో నన్ను కంపేర్ చేస్తారు, పేతురు కూడా చచ్చిపోయాడు అంటారు, ఆయనలాగా చచ్చిపోవడానికి నేను యోగ్యుని కాదు, నన్ను తల్లకిందులుగా సిలువేయమన్నాడు. తల కిందకి కాలు పైకి. అప్పుడు వచ్చిన మనుషులు ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే ఎలా కనపడతారు ఆయనకి? తలకిందులుగానే. ఈయన తలకిందులుగా ఉన్నాడు కనుక వచ్చిన మనుషులు కూడా తలకిందులుగానే. ఆ వచ్చిన మనుషులందరికీ చచ్చిపోయేందాకా సువార్త చేస్తూ చచ్చిపోయాడు. దేవుని ప్రేమిస్తే అలా ఉంటుంది. దేవుని ప్రేమిస్తే జీవితాలు అలా ఉంటాయి. వాళ్ళు బలంగా పనిచేస్తారు. చనిపోవాల్సిన స్థితి వచ్చిన దేవుని కొరకు బలంగా నిలబడతారు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను ప్రేమించును, ఒకడు నన్ను ప్రేమిస్తే తను ఉపేక్షించుకోవాలంటే నా జీవితం నాది కాదనుకొని నా కొరకు బ్రతకాలన్నాడు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివో, లోకాన్ని ప్రేమించే వ్యక్తివో, దేవుని ప్రేమించే వ్యక్తివో, ధనాన్ని ప్రేమించే వ్యక్తివో, దేవుని ప్రేమించే వ్యక్తివో, మోహాన్ని ప్రేమించే వ్యక్తివో, దేవుని ప్రేమించే వ్యక్తివో, కులాన్ని ప్రేమించే వ్యక్తివో, దేవుని ప్రేమించే వ్యక్తివో, లేక లోక సంబంధమైన కార్యక్రమాలు ప్రేమించే వ్యక్తివో, అది నీకు ఆయనకు మాత్రమే తెలుసు. మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించుకుని ప్రార్థన చేసుకుందాం.